2025 హోటల్ తాజ్ కృష్ణాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావి వర్గం అంతా సాక్షిభూతులుగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ 100 రోజులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ చర్చలో చాలామంది ప్రొఫెసర్లు పాల్గొని ఏమేం చేయాలనేటువంటి అంశంలో చాలా కీలక సూచనలు చేయడం జరిగింది. అలాగే ఈ విషయంలో పార్టీ పోతున్న తీరు, పార్టీ ముందడుగు వేస్తున్న తీరు పైన మేధావి వర్గం అంతా ముక్తకంఠంతో అప్రిషియేట్ చేసింది. వాళ్ళ నమ్మకాన్ని మరింత బలంగా నిలబెడుతూ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ 100 రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేసింది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టినటువంటి 100 రోజుల కాలక్రమంలో ఏమేం చేసింది అనేటువంటి అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని సరికొత్తగా తెర మీదకి తెచ్చి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, బీసీలకు జరుగుతున్నటువంటి మోసాన్ని ప్రతిదీ కూడా లెక్కలతో సహా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బయట పెట్టడం జరిగింది. ప్రతిదీ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టినాం. ఏ లెక్కలు ఏంటి, ఎవరెవరు ఏం చేసిరు అనేది క్లియర్గా మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ వెబ్సైట్లో క్లియర్గా అందరి లెక్కలు, అందరి భాగోతాలు కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి అని చెప్పి లెక్కలతో సహా ప్రతిదీ ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. అంటే బీసీలకు జరిగినటువంటి అన్యాయం, ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో కూడా స్పష్టంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ లెక్కలతో పాటు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు, ఎవరి సొమ్ము ద్వారా ఎవరు బ్రతుకుతా ఉన్నారు, 78 సంవత్సరాలుగా బీసీల రక్తం దాగుతున్న వర్గాలు ఏవి అనేటువంటిది క్లియర్గా డాటాతో సహా పెట్టడం జరిగింది. ఈ 100 రోజుల క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు బీసీ వాదం పైన నడిపించగలిగినము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీల జనరల్ స్థానాల్లో బీసీలు అత్యధిక స్థానాలు గెలుచుకోవడం, జనరల్ స్థానం అంటే అది బీసీలదే అనేటువంటి తీరుగా నిజంగా ఎన్నికలు జరగడం, ఇది శుభ పరిణామం. ఈ బీసీ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొద్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సోదరులారా, మంత్రివర్గ విస్తరణ జరిగితే ఒక్క రెడ్డి మంత్రి కూడా లేకుండా మొట్టమొదటిసారిగా మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే అది బీసీ ఉద్యమం ప్రభావం, అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేసినటువంటి ఒత్తిడి. ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేస్తే ఒక్క అగ్రవర్ణానికి కూడా పోకుండా ఎమ్మెల్సీ పదవుల భర్తీని కూడా బీసీ ఉద్యమం శాసించింది. ఇవాళ కొత్తగా రెడ్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం భయపడేటువంటి అనివార్యత క్రియేట్ అయింది. ఇలా అనేక గ్రామాల్లో బీసీలకు వ్యతిరేకంగా జనరల్ స్థానాల్లో నామినేషన్ వేయడానికే రెడ్లు వెలవలు భయపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ యుద్ధ వాతావరణాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రియేట్ చేయగలిగింది. రేపు భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఎన్నికలు, పార్టీ సింబల్ ద్వారా జరిగేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్ద స్థాయిలో పోటీ చేసి ఈ ఎన్నికలను ప్రభావవంతంగా ఎదుర్కోబోతా ఉంది. సో దానికి మేమందరం కూడా సంసిద్ధులైనాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ 100 రోజుల ప్రయాణంలో ఈ పార్టీకి అండగా నిలబడ్డటువంటి సమస్త బీసీ ప్రజానికానికి, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మా టార్గెట్ 2028 నాటికి బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రంలో కూర్చోబెట్టాలి, బీసీల చేత అసెంబ్లీని భర్తీ చేయాలనేటువంటి సంకల్పంతో పోతున్నటువంటి సందర్భంలో మేము పోతున్నటువంటి క్రమంలో చాలామంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మేధావి వర్గం అంతా వాళ్ళ ఆలోచనలతోటి. సో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కూడా మేము ముందుకు పోతా ఉన్నాం. వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు తమదైన వాటా కోసం మేము వాస్తవానికి మేము క్లియర్గా చెప్పినాం, మీ సొమ్ము మాకొద్దు, ఎవరెంతో వారికంతా, ఎవరు ఎంతో వారికంతా అనేటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏమైందా, లైవ్ రావట్లేదా? నో వీడియో అని వస్తుంది. లైవే, అచ్చా, ఓకే.
రైట్, ఎవరెంతో వారికంత అనేటువంటి నినాదం వచ్చింది. ఇవాళ బీసీలకు శత్రువు ఎవడో తెలిసిపోయింది, బీసీలకు శత్రువు ఎవడో తెలిసిపోయింది కాబట్టి చాలా చోట్ల ఇలా బీసీలంతా ఒక్కటే బీసీలను గెలిపించుకున్నటువంటి పరిస్థితి, బీసీలు పోటీ చేసి బీసీలే గెలిచినటువంటి పరిస్థితి అనేక చోట్ల మనం చూడడం జరిగింది. సో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వర్గాల కోసం ఒక రాజకీయ పార్టీగా ఇక్కడ ఉనికిని చాటుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో 100% సక్సెస్ఫుల్గా అయింది. దీనికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తృతంగా మండలాల వరకు విస్తరించేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతా ఉంది. డిసెంబర్ 30 నాటికి ప్రతి మండలానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరుకోబోతా ఉంది. తద్వారా గ్రామం తర్వాత బూత్ లెవెల్కి విస్తరించే దిశగా ఈ పార్టీ శరవేగంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి బీసీ నాయకునికి, ప్రతి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వానికి అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పార్టీ ప్లీనరీ కూడా జనవరి నెలలో నిర్వహించాలనేటువంటి సూచనప్రాయ అంగీకారం జరిగింది. సో వీటితో పాటు మరిన్ని అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక టీఆర్పీకి 100 రోజులు, అనతి కాలంలోనే ప్రజలకు చేరువ, బీసీ ఉద్యమానికి భారీ ఊపు, బీసీల సాధికారత స్వావలంబనకు సింబాలిక్ గా మారిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, సబ్బండ బీసీ కులాల మనసు గెలుచుకున్న టీఆర్పీ, ప్రజల్లోకి బలంగా వెళ్లిన అధికారం, ఆత్మగౌరవం, వాటా నినాదం, పబ్లిక్ ను ఆకట్టుకున్న అవర్ నెంబర్స్ అవర్ పవర్, బ్రేక్ ద చైన్ ఆఫ్ సైలెన్స్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ స్లోగన్స్, బీసీ వర్గాలకు విశేషంగా ప్రభావితం చేయగలిగిన మల్లన్న ప్రసంగాలు, సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జనరల్ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థుల ప్రభంజనం కొనసాగింది. అప్పుడు పోయినసారి 23% ఉంటే జనరల్ స్థానాలలో ఎన్ని సీట్లు కూడా గెలవలేకపోయారు. ఈసారి 17% రిజర్వేషన్ ఇచ్చినా కూడా అత్యధిక శాతం జనరల్ స్థానాలను సీట్లను, సగానికి ఎక్కువ సీట్లను 60 దాటిపోయింది బీసీలది. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు, కరీంనగర్లో భారీగా చేరికలు, పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వం తీసుకున్న మహిళలు, కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ, పార్టీ సిద్ధాంతాలు, మల్లన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది. రైట్ గా కేసీఆర్ కుటుంబ సభ్యులు డ్రగ్స్ ఇక్కడ ఇది వార్త చదువుదాం అనుకున్నా. బీసీల సాధికారత స్వావలంబన రాజ్యాధికార సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన 100 రోజుల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల ప్రయాణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నినాదమైన అధికారం, ఆత్మగౌరవం, వాటా స్లోగన్ పార్టీ పబ్లిక్ లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. అనాదిగా అగ్రవర్ణాల చేతుల్లో బందీ అయిన రాజ్యాధికార కుర్చీ టీఆర్పీ పురుడు పోసుకున్న కొద్ది రోజుల్లోనే సబ్బండ బీసీ కులాల హక్కుల గురించి వారికి వివరించగలిగింది. తెలంగాణ చారిత్రక రోజైన సెప్టెంబర్ 17న హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణ వేదికగా ఆవిర్భవించిన టీఆర్పీ అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిర చేసుకోగలిగింది. తెలంగాణలోని అనేక మంది మేధావులు, రచయితలు, వివేకవంతుల ఆలోచనలు రంగరించి తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలను ప్రకటించారు. టీఆర్పీ అధికారంలోకి వస్తే ఏం చేయగలమో ప్రజలకు మల్లన్న స్పష్టంగా వివరించారు. నిబద్ధత కలిగిన పాలన, ప్రజా భాగస్వామ్యం, రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచడం, జనాభాలో భారీ మెజారిటీ వర్గాలైన బీసీ కులాలను రాజకీయంగా ఏకతాటిపైకి తేవడం, చారిత్రకంగా బీసీలకు జరిగిన అన్యాయాలను వివరించడం, బీసీ ఆర్థికాభివృద్ధి, ఉన్నత కులాలతో సరి సమానమైన డెవలప్మెంట్ వంటి టీఆర్పీ విధానాలు ప్రజలను ఆకర్షించాయి. అవర్ నెంబర్స్ అవర్ పవర్, బ్రేక్ ద చైన్ ఆఫ్ సైలెన్స్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ వంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్లోగన్స్ పబ్లిక్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీఆర్పీ అధ్యక్షులుగా మల్లన్న కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తొలుత రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించి దాదాపు అన్ని జిల్లాల్లో టీఆర్పీ కమిటీలను ప్రకటించారు. ఆ జిల్లాలోని కమిటీలు విస్తృతంగా బీసీ ఆత్మగౌరవ నినాదాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లగలిగాయి. దీంతో అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అగ్రవర్ణ పేదల ఆశాదీపంగా మారింది. ఇక ఈ సందర్భంగా వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచిన టీఆర్పీ పార్టీ తరఫున అనేక మంది బీసీ యువతను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించింది. పలు జిల్లాల్లో మల్లన్న బీసీ అభ్యర్థుల ప్రచారం నిర్వహించడం టీఆర్పీకి బాగా కలిసి వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్ లో కీలకమైన గ్రామ పంచాయతీలో టీఆర్పీ జెండాను పాతగలిగింది. అదే సమయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ ఇతర పార్టీలోని బీసీ అభ్యర్థులను సైతం మల్లన్న సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రోత్సహించడం విశేషం. నల్గొండ జిల్లాలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడైన ఓ రెడ్డి సర్పంచ్ అభ్యర్థి ఆ భర్త గ్రామంలో ఓ యాదవ బిడ్డను బరిలో ఉండొద్దని గుండాగిరి చేయగా మల్లన్న యాదవ్ కుటుంబానికి అండగా నిలిచారు. గ్రామానికి నేరుగా వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ వ్యవహారం సర్పంచ్ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీలోని బీసీ అభ్యర్థులకు ఎంతో నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఆ ప్రభావం సర్పంచ్ ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక తెలంగాణలో ఈసారి బీసీలో వచ్చిన భారీ చైతన్యం సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా గోచరించింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్థానాల్లో పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులు సర్పంచ్ గా గెలుపొందడం గమనార్హం. గతంలో రాష్ట్రంలో బీసీ నినాదం పెద్దగా వినిపించిన దాఖలా లేవు. ఒకవేళ వినిపించిన కాలేజ్ పిల్లల స్కాలర్షిప్ల సమస్యలు పాఠశాల బంద్లకే పరిమితమయ్యాయి. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాతే తెలంగాణ
ఏది మెజార్టీ బీసీ వర్గాలు రాజ్యాధికారం గురించి ఆలోచన చేస్తుండడం గొప్ప విషయం అని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాత బీసీలో సమూలమైనటువంటి ఆలోచనల్లో మార్పులు వచ్చేసినాయి.